అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం. ఇవాళ నేను ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఉన్నాను. 44 lakhs అండి ప్రాపర్టీ వాల్యూ. 44 లక్షల్లో తక్కువ బడ్జెట్లో ఎవరైనా అపార్ట్మెంట్ చూస్తుంటే 1050 SFTకి ప్రాపర్టీ అవైలబుల్ ఉంది. హెచ్ఎండి అప్రూవ్డ్ అనమాట. సో ఇప్పుడు నేను హాల్లో ఉన్నాను, చూసుకోండి. అది సింహద్వారం వచ్చేసి ఈస్ట్. ఎంటర్ అవ్వగానే ఈ విధంగా మన టీవీ యూనిట్ ఉంటుంది. బయట మనకి లిఫ్ట్ ఏరియా, లాబీ ఉంటుంది. ఇటువైపు వస్తే మనకి ఇదిగోండి కారిడోర్ ఇది. సో లిఫ్ట్ ఈ విధంగా ఉంటుంది. సింహద్వారం నుంచి ఎంటర్ అవ్వగానే ఈస్ట్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, పూజ గది, ఇది కిచెన్ అండి. కిచెన్లో వెంటిలేషన్ అనేది చాలా బాగా పడుతుంది. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ నుండి చూస్తే మనకి డైనింగ్ ఏరియా, హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. కిచెన్ నుంచి ఇటువైపు వస్తే వాష్ ఏరియా ఇది. మరొకసారి హాల్, అటాచ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, బెడ్రూమ్ నెంబర్ 1 విత్ అటాచ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ చూసుకోండి సైజెస్ ఏ విధంగా ఉంటాయో. ఇది సైజెస్ అనమాట, సఫిషియెంట్గా ఉన్నాయి. జనరల్గా అయితే మనకి 6x4 ఉంటుందో ఆ ఫార్మాట్లోనే ఉంది. బెడ్రూమ్ నెంబర్ 2, దీనికి అటాచ్ వాష్రూమ్ లేదు ఎందుకంటే బయట కామన్ వచ్చింది కాబట్టి. బట్ చిన్న సైజ్ బాల్కనీ ఉంది, వాష్ ఏరియా లాగా ఉపయోగించుకోవచ్చు. వెంటిలేషన్ ఈ విధంగా పడుతుంది. వెంటిలేషన్ చాలా బాగుంది ఇందులో. మరొకసారి ఇటు నుండి బెడ్రూమ్స్ దగ్గర నుంచి చూస్తే హాలు, కిచెను, పూజ గది సంబంధించిన ప్రొవిజన్ అది ఈ విధంగా ఉంది. సో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ 44 lakhs, 1050 SFT ఉంది. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ నేను చెప్పిన వాల్యూ 44 లక్షలకి పార్కింగ్ అంతా కలిపి ఎమ్యూనిటీస్తో పాటు దీనికి జనరేటర్ ఉంది, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఏవైతే మనకి కామన్గా వస్తాయో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ లొకేషన్, ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ లొకేషన్. వెస్ట్ ఫేసింగ్లో అయితే మీకు 45 లక్షలు ఉంది ఎందుకంటే 50 SFT ఎక్కువ ఉంది. అదే ఈస్ట్ ఫేసింగ్లో అయితే 44 lakhsలో ఉన్నాయి. ఈస్ట్ కావాలన్నా వెస్ట్ కావాలన్నా రెండు కూడా దొరుకుతాయండి. బండ్లగూడ లొకేషన్, ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ. నా పేరు రవితేజ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700902699. ఇంట్రెస్ట్ వాళ్ళు చూసి కాల్ చేయండి. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేసి చెప్పచ్చు. థ్యాంక్ యూ.